Okay, listen. We were already to learn the derivatives definitions, two type of definitions. First one is f dash a equal to f of limit distance 0 f of a plus h minus f of a by h. One. Second one is if the function f of x equal to y or dy by dx, if any, limit distance 0 f dash x equal to limit distance 0 f of x plus h minus f of x by h. Two type of definitions. We learn two types of definitions. So by using that definitions, by the principles of derivatives here, first one is d by dx of f of x plus g of x. F of x comma g of x are functions in x. If any two functions in x, f of x and g of x. So d by dx of f of x plus g of x equal to d by dx of fx plus d by dx of g of x. First one. Second one, d by dx of f of x minus g of x. These two are also functions in x. So d by dx of f of x minus d by dx of g of x. Next, d by dx of f of x into g of x. Multiplication. d by dx of f of x, d by dx of f of x into g of x plus d by dx of f of x into g of x plus d by dx of g of x into f of x. U plus v. Product rule. Product rule of the differentiation. Next one, division rule. F of x by g of x. Listen, d by dx of f of x into g of x minus అంటే d by dx of f of x into g of x minus d by dx of g of x into f of x by g of x whole square. Next one, fifth one, చూడండి u అంటే f of x అనుకోండి, v అంటే g of x అనుకోండి. u డాష్ అంటే f డాష్ x, v డాష్ అంటే g of x అనుకుంటే ఈ రెండు ప్రిన్సిపల్స్ కి ఈజీ ఫార్ములాస్ అన్నమాట. uv ఈక్వల్ అంటే u ఇంటూ v అంటే ప్రోడక్ట్ రూల్. ఇదేమో డివిజన్ రూల్. ప్రోడక్ట్ రూల్ లో u డాష్ ఇంటూ v ప్లస్ u ఇంటూ v డాష్. ఫస్ట్ వన్. సెకండ్ వన్ u బై v అంటే o డాష్ అంటే u డాష్ v మైనస్ uv డాష్ బై v స్క్వేర్. ఈ టూ రూల్స్ ఈ రూల్స్ రెండు ఒకటే. ఓకే, సేమ్ యాజ్ ది టూ రూల్స్ ఆర్ సేమ్ యాజ్. మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం ఇలా రాసుకుంటాం అన్నమాట ప్రాబ్లమ్స్. ఓకేనా, ఈ ఫార్ములాస్ అన్నీ కూడా ఈజీగా ఉంటాయి. మీరు అన్నీ నేర్చుకోవాల్సిందే, ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా బాగా తరోగా నేర్చుకొని ఉంటేనే మీరు ఫర్దర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అన్నీ మీకు వస్తాయి, లేకపోతే రావు. నెక్స్ట్ తర్వాత ఆల్జీబ్రా ఆఫ్ డెరివేటివ్ ఫంక్షన్స్ ఇవి. నెక్స్ట్ పాలినామియల్ ఫంక్షన్. ఇక్కడ సిస్టంలో f of x equal to x power n అయితే ద డెరివేటివ్ ఆఫ్ f dash x equal to n into x power n. n ముందుకు వచ్చింది, దీంట్లో ఒకటి తగ్గింది అనమాట. అంటే n into n minus 1 f dash x అనేది. ఇది పాలినామియల్ సంబంధించిన ఫార్ములా. సరే, పాలినామియల్ సంబంధించిన ఫార్ములాస్ కూడా మీరు కొన్ని నేర్చుకుంటే తర్వాత మీకు ఈ ఫార్ములాస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కొన్ని, తర్వాత ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కొన్ని చేద్దాం. ఓకేనా? ఓకే, రైట్ నౌ నెక్స్ట్ డెరివేటివ్ ఆఫ్ ఫార్ములాస్ రాశారుగా. నెక్స్ట్ పాలినామియల్స్ ఏమో పాలినామియల్స్ ఇంకేం లేవు. సరే, మీరు ఏం చేస్తారంటే సరే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కొన్ని చెబుతాను. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఉండే రాసుకోండి. This is a polynomial function 6x power 100 minus x power 55 plus x.
find the derivative of this one. We know the principle of derivative అంటే మనం లిమిట్ h tends to 0 తీసుకొని మనం డెరివేటివ్ కనుక్కునే పద్ధతి ఒకటి, కానీ పాలినామియల్స్ లో పద్ధతి ఇందాక చెప్పాను n into x power n minus 1 దాని ప్రకారం చేస్తాం ఇది. ఓకేనా? చూడండి ఏమైంది ఇప్పుడు f of x equal to 6x power 100 minus x power 55 plus x దీన్ని ఎట్లా అనుకుంటాం. దీన్ని f dash x కనుక్కోవాలంటే d by dx of f of x కనుక్కోమన్నాడు. Find the derivative of f of x with respect to x. To find out the derivative of the given polynomial f of x 6x power 100 minus x power 55 plus x. Listen seriously. చూడండి ఏమో చూడండి ఇక్కడ మీకు ఇందాక నేను ఫార్ములా చెప్పాను. ఏం చెప్పాను? x power n d by dx of x power n ఏమైతే చెప్పాను n into x power n minus 1 ఇది ఫార్ములా. అవునా? కాబట్టి ఈ d by dx అనేది అన్నిటికీ వర్తించుద్ది. ఇది కాన్స్టెంట్ కాబట్టి అక్కడ రాసుకోండి. d by dx of x power 100 minus d by dx of x power 55 plus d by dx of x. అర్థమైందా? ప్రజెంట్ ఇట్. ఓకే లిసన్ 100 into ఇక్కడ 100 into 6 అంటే 6 into ఇది 6 కాన్స్టెంట్ అట్లాగే ఉంది. ఇది ఆ ఫార్ములా ప్రకారం n ప్లస్ ఎంత ఉంది 100 అంటే 100 into x power 100 minus 1. This is the derivative. Minus చూడండి 55 into x power 55 minus 1 plus x అంటే దీని పైన ఎంత ఉన్నట్టు 1 ఉన్నట్టు అంటే 1 x power 1 minus 1. అర్థమైందా? ఈ ఫార్ములా అప్లై చేసాం. x power n into x power n minus 1 ఫార్ములా అన్నమాట. ఇప్పుడు ఏమైంది చెప్పండి 6 into 100 600 ఓకేనా? x power 100 minus 1 x power 99 minus 55 into x power 54 plus 1 into x power 0. x power 0 అంటే 1 ఏగా ఇంకా అదే చెప్పండి. ఇదే ఆన్సర్, ఫైనల్ ఆన్సర్ అదే. అర్థమైందా? అంటే పాలినామియల్కి డెరివేటివ్ కనుక్కోవటం లాగా అట్లా కాకుండా బై ద ప్రిన్సిపల్ ఆఫ్ ద డెరివేటివ్ ప్రిన్సిపల్ by using the derivative principle to find out the derivative of the f of x అన్న అనుకోండి. అప్పుడు ఏం చేయాలి మనం లిమిట్ డిస్టెన్స్ 0 f of x plus h minus f of x by h ఫార్ములా ఆ ఫార్ములా ఉపయోగించి చేయాలి. లేదు డైరెక్ట్ డెరివేటివ్ కనుక్కోమని అనుకోండి వాడికి నాట్ యూజింగ్ ప్రిన్సిపల్ అని కానీ నాట్ యూజింగ్ ప్రిన్సిపల్ అని కానీ ఏమి అనుకోండి డెరివేటివ్ కనుక్కోమంటే ఈ మెథడ్లో కనుక్కుంటాం. అట్లా కాకుండా బై యూజింగ్ ద డెరివేటివ్ ప్రిన్సిపల్ అన్న అంటే మాత్రం ఆ మెథడ్లో కనుక్కోవాలి. ఓకేనా? ఓకే రైట్ నౌ వేసుకోండి. ఓకే ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ f of x equal to 1 plus x square plus x cube plus x power 4 and so on x power 50 కనుక్కోమన్నాడు. x equal to 1 వాల్యూ దగ్గర మనకి ద డెరివేటివ్ ఆఫ్ f of x కనుక్కోమన్నాడు. డెరివేటివ్ ఆఫ్ f of x అంటే f dash x ఆర్ dy dx of df of x by dx with respect to x. The derivative of with respect to x. Okay listen. Given f of x equal to 1 plus x square plus x cube plus x power 4 plus and so on x power 50 ఇచ్చాడు. అవునా? మనం f dash x అనుకుంటున్నాం. f dash x అంటే ఒక్కొక్క దానికి డెరివేటివ్ చేసుకుంటూ వెళ్ళాలి. The derivative of formula d by dx of x power n equal to formula n into x power n minus 1. అవునా? ఈ ఫార్ములా మనం అప్లై చేసుకుంటే వెళ్తాం ప్రతి టర్మ్ కి. ఇక్కడ x వాల్యూ లేదు కాబట్టి ఇది కాన్స్టెంట్. దీనికి ఏమైంది డెరివేటివ్? కాన్స్టెంట్ వాల్యూకి డెరివేటివ్ 0 గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కాబట్టి ఏమైంది 0 ప్లస్ దీని పైన ఎంత ఉంది 1 ఉంది. 1 into x power 1 minus 1 1 into x power 1 minus 1 అంటే 1 కదా ప్లస్ 2 into x
2 minus 1 plus x power 3 into x power 3 minus 1 plus 4 into x power 4 minus 1 plus and so on 50 into x power 50 minus 1 అర్థమైందా కాబట్టి వచ్చింది దట్ ఈక్వల్ టు 0 తీసేయి 1 plus 2 x 2 minus 1 అంటే అలాగా plus 3x square అవునా plus 4x cube 3 plus and so on 50 x power 49 ఓకే present it at x equal to 1 వద్ద కనుక్కోమన్నాడు అంటే x బదులు మనం వాల్యూస్ అన్ని కూడా 1 సబ్స్టిట్యూట్ చేయాలి therefore f dash 1 equal to 1 plus 2 into 1 plus 3 into 1 square plus 4 into 1 cube plus and so on 50 into 1 power 49 1 ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా 1 వచ్చింది we know about that okay so 1 plus 2 plus 3 plus 4 plus and so on 50 so ఇది 1 plus 2 plus 3 plus 4 ఇదేంటి sum of n terms in sequence and series we know the formula sum of n terms in progression arithmetic progression okay ఏంటది that equal to n into n plus 1 by 2 గుర్తులేదా n into n plus 1 by 2 రా ప్రోగ్రెషన్స్ లో కాబట్టి ఇక్కడ Sn equal to n into n plus 1 ఫార్ములా మనం అప్లై చేసుకుంటే ఇక్కడ n అంటే ఎంత 50 అంటే 50 into 50 plus 1 అంటే 51 by 2 2 ones 2 25 that equal to 25 ones 25 fives 125 అంటే 1275 అది రిక్వైర్డ్ ఆన్సర్ of find the derivative of f of x equal to sin x derivative of trigonometric functions trigonometric functions కి మనం డెరివేటివ్ ఎలా కనుక్కోవాలి అనే దాని కోసం ఇప్పుడు చూద్దాం అన్నమాట ఫస్ట్ ఎగ్జాంపుల్ ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ f of x equal to sin x డెరివేటివ్ కనుక్కోవాలంటే మనం ఏం కనుక్కోవాలి f dash x కనుక్కోవాలి ఓకేనా మనకు తెలుసు f dash x ఫార్ములా ఏంటి f dash x equal to limit h tends to 0 f of x plus h minus f of h x f of x by h this is the formula of the derivative okay here f of x equal to given f of x equal to sin x therefore f of x plus h what is f of x plus h sin x plus h okay sin x plus h sin x plus h ఫార్ములా చెప్పు sin a cos b plus cos a sin b ఇది అర్థమైందా అర్థమైందా దాని ప్రకారం ఇది వచ్చేసింది ఇది వచ్చింది ఇక దీంతో సబ్స్టిట్యూట్ చేద్దాం therefore f dash x equal to limit h tends to 0 f of x plus h అంటే ఇది sin x cos h plus cos h sin h minus sin x అంతేగా f of x and sin x కదా by h ఇప్పుడు ఏం చేద్దామంటే ఉన్నాయా ఏం క్యాన్సిల్ అవుతుంది ఏమి క్యాన్సిల్ కావు లిమిట్ సబ్మిట్ చేద్దాం లిమిట్ సబ్మిట్ చేద్దాం
చూడండి ఇప్పుడు దీంట్లో కూడా ఇట్లా చేసినా వచ్చింది కాబట్టి కొంచెం కష్టం ఉంది కాబట్టి ఈ ఫార్ములా అప్లై చేసుకుందాం. sin a minus sin b equal to 2 cos a plus b by 2 sin a minus b by 2 అని ఫార్ములా ఉంది. ఇక్కడ మనం ఇదేమైంది f of x plus h అంటే sin x plus h అవునా మైనస్ sin x f of x అంటే sin x బై h. చూడండి దీన్ని a దీన్ని b అనుకున్నాం అనుకో sin a మైనస్ sin b లా ఉంది. దీన్ని a దీన్ని b అనుకున్నాం ఏమొచ్చింది లిమిట్ x → 0 2 cos x plus h plus x by 2 sin x plus h minus x by 2 ఇది అర్థమైందా బై h ఇది అర్థమైందమ్మా ఇది అర్థమైందా. ఇప్పుడు చూడండి ఇక్కడ x plus x 2x plus h that equal to limit h tends to 0 2 cos 2x plus h by 2 sin h by 2 అంతేగా ఇగో ఈ x x క్యాన్సిల్ అయితే మిగిలింది h by 2 బై h. ఇప్పుడు sin h by 2 అంటే ఎలా రాసుకోవచ్చు sin h by 2 అంటే sin 0 ఎంత 0 కదా 0 ఎట్లా రావాలి 2 0 నెక్స్ట్ sin x by 2 నెక్స్ట్ ఏమైందంటే దట్ ఈక్వల్ టు లిమిట్ h tends to 0 2 cos 2x plus h by 2 by h ఇదంతే ఇదంతా ఉంచుకోండి ఇంటూ లిమిట్ h tends to 0 sin h by 2 by h. ఇక్కడ ఈ 2 ని కింద తీసుకెళ్ళామనుకో ఇది by 2 అయింది ఇక్కడ by 2 వచ్చింది అంటే దీని వాల్యూ 1 అయింది. దట్ ఈక్వల్ టు లిమిట్ h tends to 0 cos 2x plus h by 2 into 1 దీని వాల్యూ 1 ఇది ఈక్వల్ అయితే 1 లేదు దాని వాల్యూ అది మనకు లిమిట్స్ లో వచ్చింది. ఇప్పుడు సబ్మిట్ చేసాము cos 2x plus 0 by 2 రాసాం అనుకోండి అప్పుడు 2x by 2 అంటే 2 2 క్యాన్సిల్ అయితే cos x వచ్చింది. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. అంటే sin x కి డెరివేషన్ చేస్తే cos x వచ్చింది అన్నమాట. sin x కి డెరివేటివ్ cos x. ఇట్లా ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ అన్ని చేయాలి. అన్నిటిని మన ఫార్ములాస్ ఉపయోగించుకొని అన్నిటికీ డెరివేటివ్ కనుక్కోవాలి. చేయండి.